లవ్ మ్యారేజ్ కదా, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? సాంగ్స్ వచ్చినప్పుడు చెప్పిండి ఇతను. సీక్రెట్ గా మెయింటైన్ చేశారు అట్లా? ఏమైనా సరే ఓకే, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమా అంటే నేను సాకలేనా. ఓకే నాకు కూడా నువ్వు అంటే ఇష్టం అన్నయ్య, దాని తర్వాత ఇక ఇలా ఇలా అలా కొంటే చూపుతో యూటర్న్ క్రియేషన్స్, అసలు ఈ నేమ్ ఎవరు సజెస్ట్ చేశారు? స్టోరీ ఏంటి? నీకు నచ్చింది చేసుకోరా అనడమే గ్రేట్. అట్లాంటిది నీకు నచ్చింది వాళ్ళు నీతో ఉండి వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళకి నేను ఎప్పుడు మీతో కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎనర్జెటిక్ గా, మీకన్నా ఎక్కువ ఎనర్జెటిక్ గా చేస్తారు. అందరు బ్యాడ్ కామెంట్స్ విలేజ్ లో చెప్పే వరకు మమ్మీ వాళ్ళు వద్దని చెప్పి. వాళ్ళు నెగిటివ్ మాట్లాడేసరికి సంబంధాలు వస్తాయా, పోరు చేసుకుంటారా అని ఇట్లా అనేసరికి ఇక వాళ్ళు చాలా ఈమెను పంపించలేదు, 8 months పంపించలేదు. 8 months ట్రై చేసింది మీ ఇంట్లో. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావా ఇట్లా యాక్టింగ్ చెయ్యాలి అని? ఎప్పుడన్నా అనుకున్నావా చిన్నప్పటి నుంచి? నేను ఏం అనుకోలే, అసలు నాకు యాక్టింగ్ ఫీల్డే ఏం తెలియదు. సో బావ కోసం ఇంకా కంప్లీట్ గా చేంజ్ తీసుకున్నావు. ఈ జర్నీలో వన్ ఆఫ్ ది వర్స్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా? ఇక తినకుండా ఏడ్చుకుంటా అలానే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఒక క్యూట్ కపుల్ ఉన్నారనమాట. మరి వాళ్ళని నేను ప్రత్యేకంగా పరిచయం చేసిన అవసరం లేదు. మనకి యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటే యూటర్న్ క్రియేషన్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ని వాళ్ళ ఫ్యామిలీతో ఎంటర్టైన్ చేస్తున్న యశు అండ్ సోని ఉన్నారనమాట. మరి వాళ్ళతో మాట్లాడేద్దాం. అసలు ఈ యూటర్న్ క్రియేషన్స్ అసలు స్టోరీ ఏంటి, వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. కొంచెం చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయినట్టుంది కదా, చాలా క్యూట్ ఉన్నారు చూడడానికి. వీడియోస్ లో కూడా మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే చాలా దగ్గర అయిపోయారని చెప్పొచ్చు. అండ్ రీసెంట్ గా మీ ఇంటర్వ్యూస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి యూట్యూబ్ లో. మీ వ్లాగ్సే కాదు, వీడియోసే కాదు, ఇంటర్వ్యూస్ కూడా వైరల్ అవుతున్నాయి. అంటే అంతగా దగ్గర అయిపోయారు ఆడియన్స్ కి మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ మీ ఫుల్ నేమ్? యశ్వంత్ నా పేరు, పిడు యశ్వంత్. మా ఇంటి పేరు పిడు ఉంది, యశ్వంత్. ఓకే, మీ పేరు? నా పేరు సోని సౌమ్య. ఇక్కడికి వచ్చినాక శ్రియా. పుట్టింట్లో ఒక పేరు ఉంటుంది, మెట్టింటికి ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు సోనియా, ఇప్పుడు శ్రియా. శ్రియా. ఓకే, అంటే ఈ పేరు ఎవరు సజెస్ట్ చేశారు? నేనే. మీరే చెప్పారా? అంటే అలా పిలిస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ పంతులు చెప్పేసరికి శ్రియా అని మార్చి. ఓకే, మీరేమని పిలుస్తారు దాన్ని? సోనియా అని అలవాటు అయింది, బట్ శ్రియా అలవాటు చేసుకోవాలి. అంటే అందరూ ఉన్నప్పుడు అట్లా పిలుస్తారు, మేబీ కొంచెం ప్రేమగా పిలిచేటప్పుడు ఎట్లా పిలుస్తారు? నేనేమన్నా ఇట్రా అట్లా. ఓకే, మీరు ఎట్లా పిలుస్తారు? నేను యశు. అంటే రిలేటివ్ అని విన్నాను కదా, సో బావా అని లేదంటే అట్లా ఏమన్నా పిలుస్తుంటారా? ఓకే, ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడే ముందు మీ గురించి మాట్లాడదాం. సో ముందు మీరు ఏం చదువుకున్నారు? డిగ్రీ. ఓకే, నేటివ్ ప్లేస్ ఎక్కడ? సిద్దిపేట. ఓకే, మీది? మాది వరంగల్. వరంగల్ అమ్మాయి. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. చాలా సపోర్టివ్ అయితే. ఇక పరిస్థితుల బట్టి చేసుకోవాల్సి వచ్చింది. పరిస్థితులు అంటే లైక్ ఏం జరిగింది స్టోరీ? అంటే స్టోరీ చెప్పాలంటే అంటే ఇప్పుడే చేసుకోవాలని అనుకోలేదు మ్యారేజ్. ఏంటంటే మా లైఫ్ సెటిల్ చేసుకుందాం అంటే మాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. అయితే మనం ఏంటంటే ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ అయిపోయాయి, అందరి దగ్గర యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది అందరినీ పరిచయం చేస్తుంది అని చెప్పి మేము స్టార్ట్ చేసాం యూటర్న్స్ క్రియేషన్ అని పెట్టి ఫ్యామిలీతో స్టార్ట్ చేసాం. ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళ కూతురే, రిలేటివ్స్ చుట్టాలమే. ఫస్ట్ నాకు హెల్ప్ చేసి వచ్చింది, ఒక 6 months దాకా షూటింగ్కి వచ్చింది.
అప్పుడు చాలా కష్టపడ్డా ఆంధ్రమై తెలంగాణ అబ్బాయి అని సిరీస్ తీసాం. అవునవును. ఆ మధ్యలో ఏమైందంటే ఇక అందరు బ్యాడ్ కామెంట్స్ ఇక బ్యాడ్ విలేజ్ లో చెప్పేవారికి మమ్మీ వాళ్ళు వద్దని చెప్పారు. అవును. ఇక ఊర్లో ఎట్లుంటదండి ఇక మీకు తెలిసి తెలిసిందే. వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసినా సరే చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒక నెగిటివ్ మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు నెగిటివ్ మాట్లాడేసరికి సంబంధాలు వస్తాయా పోరు చేసుకుంటారామని అని ఇట్లా అనేసరికి ఇక వాళ్ళు చాలా ఈమెను పంపించలేదు, 8 months పంపించలేదు. 8 months ట్రై చేసింది మీ ఇంట్లో, వస్తా అని మస్తు ఫైట్ చేసింది. 8 months చాలా లొల్లిలు అయినాయి, చాలా గొడవలు అయినాయి. ఇక దాని తర్వాత చేసి వీళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తా అని ఈమె చెప్పేసింది వాళ్ళ ఇంట్లో. చెప్పేసింది, చెప్పేసి నేను ఈయననే పెళ్లి చేసుకున్నా, మేము ఇట్లా వీడియోస్ చేసుకొని కొంచెం మా లైఫ్ మాది వేరే ఉంది అంటే ఆమె ఇప్పుడు న్యూట్రిషన్ చేస్తుంది. బట్ ఆమెది ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాతో పాటు చేస్తుంది న్యూట్రిషన్ డైటిక్స్ చేస్తుంది. ఓకే, మరి లవ్ మ్యారేజ్ కదా, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, అసలు లవ్ ఎలా స్టార్ట్ అయింది? అది ఇక చిన్నప్పటి నుంచి ఇష్టం ఇద్దరికి. ఓకే, అట్లా సాంగ్స్ వచ్చినప్పుడు చెప్పిండి ఇతను. అంటే ఫస్ట్ సాంగ్స్ తీసిన నేను చిన్నప్పటి నుంచి ఇష్టమే, బట్ చుట్టాలు ఇక పేరుగా మళ్ళీ ఎందుకు మళ్ళీ ఏమో అనుకుంటారేమో అని ఏం చెప్పలేదు. అలానే బట్ కొన్ని రోజుల ఒక 2-3 years క్రితం చెప్పినుండే, 2.5 years కింద చెప్పినుండే. చెప్పిన వెంటనే ఏమైనా సరే ఓకే నాకు చిన్నప్పటి నుంచే ఇష్టమా అంటే నేను సాకలేనా నేను చిన్నప్పటి నుంచి ఇష్టం నేనే చెప్పాను రీసెంట్ గా. అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే బట్ ప్రపోజ్ అలాంటిది నువ్వు నాకు ఇష్టం అలా 2.5 years అవుతుంది చెప్పి. ఎలా ప్రపోజ్ చేశారు? చాటింగ్ అంతే, అంత ప్లానింగ్ లేదు, మనకు అంత సీన్ లేదు నాకు. నేను డైరెక్ట్ ఐ లవ్ యూ అని చెప్పారా, లేదు అంటే ఏమన్నా అది కూడా చెప్పలేదు. నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పిన అందరూ ఐ లవ్ యూ అంత ఇంటో అంటారు, సిగ్గు అవుతుంది నాకు. మీ రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు కూడా నేను తిడతా అనుకున్నా, ఏమంటుందో ఏమో అనుకున్నా, ఏమనలే నాకు కూడా ఇష్టం అని చెప్పేసి ఓకే నాకు నువ్వు అంటే ఇష్టం అని. దాని తర్వాత ఇలా ఐ లవ్ యూ అలా అలా నాకు వచ్చి నేను నాతో పాటు చేసింది, నాతో పాటు కష్టపడ్డది చాలా. ఎట్లా అంటే ఆమె వాళ్ళ ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చి, అంటే వీళ్ళ ఊరికి నుంచి ఇక్కడ రావాలంటే ఆటో ఎక్కి ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇక్కడ బస్ ఎక్కి ఇక్కడికి రాగానే ఒకసారి కాల్ చేద్దు నేనే వచ్చి తీసుకెళ్ళాం ఎప్పుడన్నా నేను, లేకపోతే బస్సులో అని రావడానికి చాలానే కష్టపడ్డది. నాకు ఆ కష్టం ఎప్పుడు తెలిసిందంటే నేను రీసెంట్గా వెళ్ళిన వీళ్ళ ఇంటికి, అంటే వెళ్ళిన ఆ ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్ళినాం. అప్పుడు అనుకున్నాం మేము మా సోని ఇన్ని ఆటో ఎక్కి ఇది ఎక్కి ఇంత పేషెంట్ వెళ్ళినాము. బట్ మొన్న మేము మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఇంత ఓపికతో వద్దు ఆమె పాపం ఏ పరిస్థితి ఉన్నా సరే అంత ఓపికతో వచ్చి ఇక్కడ మళ్ళీ చేసుకొని మళ్ళీ వెళ్ళి. అమ్మాయిలకి ఓపిక చాలా ఎక్కువ, అది ఇష్టమైన వాళ్ళ కోసం అయితే ఇంకెక్కడికన్నా వెళ్తారు, ఏదన్నా చేస్తారు. నాకు అక్కడనే నచ్చి నాతో పాటు ఉంటది అని చెప్పి అదొక ఫీలింగ్ తోటి అలా స్టార్ట్ అయ్యి మొత్తం లవ్ జర్నీ. అంటే మధ్యలో నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మధ్యలో వద్దన్నారు, నేను చేసుకుంటా అని చెప్పింది ఇంట్లో. వీళ్ళ ఇంట్లో కూడా పెళ్లి చేస్తా అని అన్నారు. నాకేం మా మమ్మీ వాళ్ళని ఫస్ట్ మా మమ్మీకి చెప్పిన, మమ్మీ నాకు ఇట్లా వాళ్ళ ఇంట్లో చేస్తా అంటారు, నాకు ఆమె ఇష్టము అంటే మా ఇంట్లో కూడా వెళ్ళినాయి. దాని తర్వాత ఏమన్నారు వాళ్ళు, ఆమె చేసుకుంటే ఎట్లా మమ్మీ వాళ్ళు అంటే మనకు చుట్టాలు కదా అలా అన్నారు. అన్న తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడారు, వీళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత ఇక ఓకే అయిపోయింది. అప్పుడు ఖుషి అయినా ఎవరి ఇంట్లో అయితే ఎవరో సరే చేసుకోండి అన్నారు కదా, అయినా. ఓకే, ఇప్పుడు లైక్ 7 to 8 months మీరు కష్టపడి చాలా ట్రై చేసి అప్పుడు ఇక్కడికి వచ్చి ట్రై చేశాను వీడియోస్ అన్న, అంటే అంతకు ముందు కూడా వీడియోస్ చేస్తుండే కదా, సాంగ్స్ అప్పుడు యాక్సెప్ట్ చేశారా? అప్పుడు సపోర్ట్ చేస్తారు, ఏంటంటే కొంచెం మంచి పేరు వస్తుందని సపోర్ట్ చేస్తారు. ఎవరైతే నెగిటివ్ గా చెప్పే వాళ్ళు స్టార్ట్ అయ్యారో అప్పటి నుంచి వాళ్ళకి అవును ఇంతమంది అంటారు అవసరం పంపిస్తే వాళ్ళకి ఏమొస్తుంది అన్నట్టు వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చేసింది. వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చేసరికి ఇక అలా ఇక వాళ్ళు వద్దని చెప్పడం, నాకు ఇక్కడ ఇబ్బంది అయిపోయి మేము 8 months దూరం ఉండే అప్పుడు ఏదైనా ఫంక్షన్ అవుతుందేమో ఇద్దరం కలుస్తాము
అని ఎదురు చూసేటోళ్ళం. అయ్యో. ఏదైనా ఫంక్షన్ అయితే అందరు చుట్టాలు వస్తారు కదా, అవునవును. అందులో ఇల్లు కూడా వస్తారు, వీళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారు, ఈమె కలుస్తుంది చూపుల్లో చాలా ఇంకా చాలా ఈ లాంగ్ డిస్టెన్స్ పెట్టుకుంటే చాలా కష్టం. కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ మంచిగా ఉంటాయి. అవును, బట్ ఈ దూరం ఇంత దూరం ఏంటంటే దగ్గరుంటే ఎప్పుడంట కనీసం మాట్లాడకపోయినా దూరం నుంచి చూడడానికి ఉంటుంది, ఇది అలా ఉండదు. ఎప్పుడు వస్తారా అని వెయిటింగ్ ఉంటుంది. అప్పుడు కూడా కొంటే చూపుతో జరిగేవా? అలా లేదు, ఎప్పుడైనా సిగ్గే ఉండే. సిగ్గే ఉన్నాయి. ఓకే, నైస్. మరి ఇప్పుడు మన ఛానల్ విషయానికి వస్తే అసలు ఎవరిది థాట్ యూటర్న్ క్రియేషన్స్, అసలు ఈ నేమ్ ఎవరు సజెస్ట్ చేశారు, స్టోరీ ఏంటి? సజెషన్ అంటే నాదే, ఈ క్రియేటివిటీ కూడా నాదే. నాతో పాటు డాడీ మమ్మీ ఉండి చేయడం అది గ్రేట్. నా విషయానికి అయితే అది ఎవరు అలా ఉండరు. నీకు నచ్చింది చేసుకోరా అనడమే గ్రేట్. అట్లాంటిది నీకు నచ్చింది వాళ్ళు నీతో ఉండి వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళకి నేను ఎప్పుడు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సీరియస్గా ఇలాంటి పేరెంట్స్ ఇట్లా చేస్తాము అని అంటే అరే ఎందుకు వద్దు, లేదంటే బయట వాళ్ళు ఏమైనా చెప్తుంటారు అలాంటి మాటలు కూడా విని వద్దు అంటే స్టాప్ చేసి అంటారు, కానీ మీతో కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎనర్జెటిక్గా మీకన్నా ఎక్కువ ఎనర్జెటిక్గా చేస్తారు. చాలా గ్రేట్ అని వాళ్ళు చదువుకోరా. నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి అయినా నీకు ఇష్టం ఉంది ఏరా, కానీ చేసిన దాంట్లో పేరు రావాలి అని నాకు చిన్నప్పటి నుంచి. మా డాడీకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ఇష్టపడ్డే, కానీ కొన్ని విషయాల వల్ల డాడీ డ్రాప్ అయిపోయాడు. నాకు చిన్నప్పటి నుంచి అదే, నాకేంటంటే 10 మంది గుర్తుపట్టాలి, 10 మందిలో నా పేరు ఉండాలి, 10 రూపాయలు సంపాదించుకొని 10 మందికి సహాయం చేయాలని నాది. ఇప్పుడిప్పుడే కొంచెం గుర్తుపడుతున్నారా మరి చాలా మంది బయటికి ఒక 10 మెంబర్స్ ఉన్నా 10 మెంబర్స్ లో 1 మెంబర్ పక్కకు గుర్తుపడతారు. ఫొటోస్ అడుగుతారు. నేను ఎప్పుడు అనుకోలే నాతోటి ఫోటో దిగుతారు అని, నేను ఎప్పుడు అనుకోలే. నా దగ్గరకు వచ్చి అన్న ఒక సెల్ఫీ అన్న మీ వీడియోస్ వస్తుంటాయి అన్న, మీరు అన్న మస్తు ఇష్టం అన్న అంటుంటేనే అక్కడ నిండిపోతుంది. ఆ రోజు పండుకొని అదే ఆలోచన వస్తుంది, అరే ఒక మనిషి వచ్చి నా దగ్గరికి ఇట్లా అంటుండ్రా నా దగ్గరికి ఇట్లా. ఎంతైనా ఈ సోషల్ మీడియా అనేటిది మంచి పేరు తేయడానికైనా చెడు పేరు తేయడానికి సోషల్ మీడియా చాలా ఉంటుంది. మనకి ఎంత మంచిగా వస్తుందో అంత నెగిటివిటీ కూడా వస్తుంది. నెగిటివిటీ క్రాస్ చేసి ముందుకెళ్తేనే దాన్ని మనం బేస్ చేసుకొని మనం బ్యాలెన్స్ చేసుకొని మనము ఏంటంటే మేము అలా ఏం చేయము. మన ఏంటంటే ఫ్యామిలీ కంటెంట్స్ ఉంటాయి, మన మమ్మీ మా డాడీ ఇంట్లో ఎలా ఉంటుంది అలా చేస్తాము. దానికి ఏంటంటే మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ కంటెంట్ చేసి మేమంతా ఒక యూనిటీ లా ఉంటాం కాబట్టి అది అందరికీ కనెక్ట్ అవ్వడం వల్ల ఇక మేము ఒకేసారి అలా వైరల్ అవ్వడం జరిగింది. నేను ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ వచ్చింది. ఆ కామెంట్స్ వింటేనే మాకు ఎనర్జీ అండి. కొంతమంది అన్న వదిలే మీరు చేయండి చాలా బాగుంది, ఆ కామెంట్స్ చదువుతుంటే ఇంకా చేయబుద్ది ఇంకో నేను చూసాను మీ ఫ్యామిలీ కలకాలం పాటు ఇట్లానే ఎవరి దిష్టి తగలద్దని చాలా బాగా పెడతారు కామెంట్స్ కూడా సబ్స్క్రైబర్స్. ఇప్పుడు యూటర్న్ క్రియేషన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారా ఎంత ఫేమ్ వస్తుంది, ఇంత వైరల్ అంటే అనుకున్నాను, బట్ ఇప్పటికి కూడా ఏం కాలేదండి. నేను ఏంటంటే ముందు ఏమైందో మనకి తెలియదు, ఇప్పటికే ఇదే స్టాప్ అని నేను అనుకోలేదు. ఇంకా ముందు 1 మిలియన్ కావచ్చు 2 మిలియన్ కావచ్చు చెప్పలేను. ఇప్పటికే ఇంత అవుతుంది అని దీనికే ఫుల్ స్టాప్ పెట్టలేను, ఇంకా కూడా కావచ్చు, ఎందుకంటే నాకు అలా ప్లానింగ్స్ ఉన్నాయి అలా. బట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒకటే అనుకున్నా, ఒకటి పెట్టినా అంటే నేను 2-3 ఛానల్స్ పెట్టినా, ఫెయిల్ అయినా వద్దు అని చెప్పి వదిలేలే, ఇంకో ఛానల్ పెట్టినా, దీనిలో సక్సెస్ అయినా. అది ఒకటే ఉంటుంది అన్న. ఏంటంటే ఒక దాంట్లో ఫెయిల్ అయినామంటే అది ట్రై చేస్తూనే ఉండాలి, సక్సెస్ అయ్యేదాకా పక్కా అవుతాం. నువ్వు మధ్యలో డ్రాప్ అయినావు అనుకో, ఇన్ని రోజులు నువ్వు కష్టపడ్డదంతా వేస్ట్ అవుద్ది. ఆ కష్టాన్ని వేస్ట్ చేయకుండా సక్సెస్ అయ్యేదాకా నువ్వు పోతూనే ఉంటే డెఫినెట్గా నా జీవితంలో కూడా అదే అయింది. సో ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏంటి మన ఛానల్లో? ఫస్ట్ వైరల్ అయిన వీడియో అంటే మేము మా చెల్లె వాళ్ళు మేము ఒక వీడియో చేసాము. అంటే ఏంటంటే ఇట్లా బ్యాక్ సైడ్ డ్రెస్సులు పట్టుకొని ఇట్లా ఉంటారు, ఇలా మేము చూడకుండా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఆ డ్రెస్ అంటే గర్ల్స్, ఒక బాయ్ గర్ల్ ఉంటుంది, గర్ల్ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే అది వేసుకొని రావాలి గర్ల్ డ్రెస్. అలా మా తమ్ముడు నేను మా వంశీ అని బొమ్మది మా మామ కొడుకుండే, మేము ముగ్గురం కలిసి చేసినాం ఆ వీడియో.
అది చాలా వైరల్ అయింది. అది ఎంతో దాదాపు 40 lakhs 50 lakhs దాకా పోయింది. ఇప్పుడు 40 lakhs 50 lakhs దాకా పోయింది. అది ఫస్ట్ వీడియో మా దాంట్లో వైరల్ అయింది. దాంతో స్టార్ట్ అయింది షార్ట్ వీడియోస్ కానీ. దాని తర్వాత ఆంధ్రమే తెలంగాణ అబ్బాయి వెబ్ సిరీస్ తీస్తాం. పెట్టిన ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్కే 2 lakh అరౌండ్ 2 lakh 3 lakh దాకా పోయింది. అది మాకు ఫస్ట్ అలా మంచిగా వచ్చింది. ఏంటంటే మా బాండింగ్ కానీ ఏంటో మా ఇద్దరు బాండింగ్ చాలా మందికి కనెక్ట్ అయింది. చాలా క్యూట్ గా చూడడానికి ముచ్చటగా ఉన్నారు. అలా అని అంటే నేను అనుకుంటాను చాలా మంది ఉన్నారు, చాలా కపుల్స్ మాకు అనిపిస్తుంది చాలా మంది ఉన్నారు. మేమే ఎందుకు ఇంత నచ్చిన ఇష్యూస్ అనే నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను నన్ను ఇంత ఇష్టపడతారా అని. అంటే నాకు అనిపిస్తుంది అంటే చాలా మంది ఉన్నారు కదా మమ్మల్ని ఎందుకు ఇంతగానో లైక్ చేస్తున్నారని చెప్పలేం ఎప్పుడు ఎవరు ఎలా. ఇప్పుడు ఫ్యూచర్ లో ఎలాంటి వీడియోస్ చేద్దామని ప్లానింగ్ ఉంది? మంచి మంచి వెబ్ సిరీస్ చేద్దామని. అంటే నేను సినిమాలో చేస్తా నేను ముందే చెప్పాను, ఎందుకంటే అది ఆఫర్స్ అంటే ఒకవేళ వస్తే చేస్తాము, లేకపోతే మన ఛానల్ మీద మనమే డిపెండ్ అయి ఉంటాము. వస్తే చేస్తానని అంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఓన్గా నా వెబ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్త వెబ్ సిరీస్ ఇలా మంచి లవ్ స్టోరీ లాంటి, ఫ్యామిలీ కంటెంట్ లాంటి, కొంచెం క్రైమ్ లాంటి అలా కొంచెం ఉన్నాయి స్టోరీస్. బట్ తీయడానికి ఏంటంటే కొంచెం షెడ్యూల్ వేసుకుని అవి తీయడానికి ఒక టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు వైరల్ అవుతున్నాం, మన వీడియోస్ వైరల్ ఉన్నాయి, కొంచెం గ్రో చేసుకుందాం అని చెప్పి ఉన్నాను. కొంచెం గ్రో చేసుకుని ఒక 1 million దాటిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ ఏది పెట్టినా పోతాయి అనే ఒక ధీమా ఉన్నప్పుడు కొంచెం పెట్టుబడి పెట్టి మంచి వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. మీ ఇద్దరు వీడియోస్ ఎక్స్పెక్ట్ చేసిన ఓన్లీ మీ ఇద్దరు కపుల్ గోల్స్ అని లేదు అంటే ఇప్పుడు చూడండి రివెంజ్ ప్రాంక్లు అని చేస్తారు కదా, అట్లా నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు అంటే ప్రాంక్స్ అంటే నాకు ప్రాంక్స్ నచ్చవండి నిజంగా చెప్తున్నా. రివెంజ్ ఉంటది కదా, నన్ను ఇట్లా ఏడిపిస్తావా నేను కూడా ఏడిపిస్తా, అట్లా నార్మల్ గా జరుగుద్దాం ఇద్దరు మధ్య? అంటే ఇప్పటివరకు అలా ఏం లేదు. అంటే అలా ఏం కాలేదు. ప్రాంక్స్ చేద్దామని అనుకుంటారు వీళ్ళు, నాకు నచ్చే ప్రాంక్ ఏంటంటే ఇప్పుడు ప్రాంక్ ఏంటంటే లేని దాన్ని ఉన్నట్టు చూపించి మైండ్ అది ఉంటది, నాకు అది నచ్చదు. ఇప్పుడు 10 మందికి అట్లా పిచ్చర్ నాకు ప్రాంక్స్ నచ్చవు. చిన్న ప్రాంక్స్ అయినా వాటర్ ప్రాంక్స్ కానీ తెలియకుండా చేయడం కానీ అవ్వటే కాదు, సరదాగా నాకు అలాంటి రివెంజ్ ప్రాంక్ ఫస్ట్ ప్రాంక్స్ నచ్చవు కానీ కపుల్ వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవి కంటెంట్ బాగా ఇస్తాం. మాకు ఎక్కువ ఏంటంటే ఒక స్టోరీ వైజ్ లా కంటెంట్స్ ఇస్తాము, ఓన్ కంటెంట్స్ ఇస్తాము. సో కంటెంట్ అసలు ఎవరిది ఐడియా? నాదే. అంటే ఈ మధ్య డాడీ మమ్మీ కూడా ఆలోచిస్తున్నారు. 1 month 2 months అంటే చిన్నవి. నా ఏంటంటే నా బేస్ ఏంటంటే పెద్దవి నావి. ఇప్పుడు ఆంధ్రబాయ్ తెలంగాణ అబ్బాయి ఓల్ 10 episodes కి నేనే రాసిన, నేనే డైరెక్షన్, నేనే స్క్రిప్ట్ రైటింగ్. అంటే మీకు చిన్నప్పటి నుంచి దీని మీద ఇంట్రెస్ట్ ఉండేనా? నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకు ఎప్పటి నుంచి అంటే 6th classలో ఏమో నేను ఎందుకు అసలుకి ఇట్లా కావాలి అని అనుకుంటే అప్పట్లో పోగోలో మ్యాడ్ అని ఒకటి వస్తుంది తెలుసా అండి? పోగోలో మ్యాడ్ అనే ఒకటి చేస్తారు. అయితే అతను ఏం చేసిండో ఒక రోజు ఎప్పుడు ఆయన ఎవ్వరికి కనవాలే, ఒక రోజు ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టిండు. అతని కోసం ఎంతమంది పిల్లలు వచ్చిర్రు అంటే అతని కోసం చాలా ఫ్యాన్స్ పిల్లలే ఉన్నారు. అందరు మస్తు మంది పిల్లలు వచ్చారు. ఆయన ఇక్కడ ఫారెన్ ఉంటారు, మస్తు మంది పిల్లలు వచ్చారు. అప్పుడు చూసినా అనుకున్నా ఇట్లనే కావాలి, ఫేమస్ అయితే ఇట్లా ఇంత అంటే నాకు అది పోగానే అది మాటలుండే ఏముండే, ఓన్లీ పెయింటింగ్స్ వేస్తారు, ఇట్లా క్రియేటివిటీ ఏదో ఒక తయారు చేస్తారు. అతని కోసం మస్తు మంది వచ్చారు. అప్పుడు అనుకున్న 6th classలో నేను కూడా ఇట్లా కావాలి, ఇట్లా కావాలని. ఇక కొంచెం అప్పుడే మూవీస్ అని ఇట్లా మూవీస్ హీరోస్ అప్పుడు ఇక కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది కూడా, మూవీస్ ఉంటాయి, ఇట్లా హీరోస్ ఉంటారు. అప్పటి నుంచి నాకు ఇట్లా పోయింది. నాకు ఇక 7th 8th వచ్చేసరికి ప్రభాస్ ఈ సినిమాలు ఇలా నాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూర్చున్న దగ్గర ఏదైనా స్టోరీ ఉంది అనుకోని అలా క్రియేటివిటీ అలా ఇలా అలా ఒక స్టోరీ క్రియేట్ చేసే టాలెంట్ ఉంది. బట్ మళ్ళీ ఇంకా కెమెరా దాంట్లో కూడా నాకు మంచి ఇప్పుడు ఏదైనా కొంతమందికి అర్థం కాదు, నాకు ఒక్కొక్కసారి చెప్పి ఆ కెమెరా హ్యాండిల్ అయినా ఏదైనా ఇక డైరెక్షన్స్ కానీ ఎలా తీయాలని అవన్నీ చెప్పగలుగుతాను. అది నాకు ఎలా వచ్చింది నేను ఎక్కడ నేర్చుకోలేదు. అది అంతే, ఒక స్క్రిప్ట్ ఉందంటే దాన్ని ఓన్గా కనిపెట్టగలుగుతాను. దాన్ని నేను మంచిగా దీన్ని యూజ్ చేసుకుందామని చెప్పి యూట్యూబ్ అని ఈ మధ్య యూట్యూబ్ అని ఓపెన్ చేసి
ఇలా ఫ్యామిలీ కంటెంట్స్ ఎక్కువ అంటే నాకు ఉన్నాయి కంటెంట్స్ ఏంటంటే అందరికి లవ్ ఇట్లా కెమిస్ట్రీ ఇట్లా లవ్ అలానే ఇష్టం ఉంటుంది అందరికి. అందరు అలానే చేస్తా అంటున్నారు, అందరూ చేస్తా అంటున్నారు, అందరికి అదే లైక్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఒక లవ్ స్టోరీ తీసుకొని అందరమ్మాయి అని ఒక రాసి స్టార్ట్ చేశారు. ఇప్పుడు యూటర్న్స్ క్రియేషన్స్ అంటే మీ ఇద్దరితో పాటు మీ ఫాదర్ అండ్ మదర్ కూడా మంచిగా చేస్తుంటారు. సో మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ గురించి చెప్పాలంటే చాలానే ఉంది. అంటే వాళ్ళు చాలా అసలు నేను చెప్పుకుంటే గొప్పలు చెప్పుకుంటానేమో అనుకుంటానేమో కానీ వాళ్ళ గురించి ఆమెను కూడా వాళ్ళు చాలా ఏదన్నా ఇప్పుడు ఈమెనైనా సరే ఎవరైనా మన చెల్లెలు ఎక్కడే చూసుకుంటారు. ఏంటంటే వాళ్ళ ఓన్గా ఇప్పుడు వాళ్ళు మాతో కలిసి మేము కష్టపడేదానికి మాతో కలిసి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు అంటే అదే చాలా అసలుకి. ఏంటంటే ఇప్పుడు నీ కష్టం నువ్వు చేసుకోరా అని చెప్పేవాళ్ళు ఉంటారు, బట్ అలా వాళ్ళు అంకుల్ ఒక ఎత్తు అయితే మదర్ కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది అది వేరే లెవెల్. మాతో కలిసి యాక్టింగ్ చేయడం కానీ మాకు సపోర్ట్ చేయడం కానీ మమ్మీ డాడీ ఏంటంటే మేము ఒక మంచి ప్లేస్లో ఉండాలి, మంచి ప్లేస్కి తీసుకెళ్ళాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. డెఫినెట్గా వాళ్ళ కోరిక తీరుస్తాము. ఇది ఒకటే కాదు, మళ్ళీ ఈయన కొంచెం మంచి ప్లేస్కి వెళ్ళి ఒక స్థాయికి వెళ్ళి. మీరు ఎక్కువ మాట్లాడేస్తున్నారు, సోనీ అసలు ఏం మాట్లాడట్లేదు. సో ఫస్ట్ ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళికి ముందు ఒక లైఫ్ ఉంటుంది, పెళ్ళి తర్వాత ఒక లైఫ్ ఉంటుంది. సో నీకు ఎలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్? మరి 2 months అయింది మ్యారేజ్ అయ్యి, సో ఎలా ఉంది పెళ్ళైన తర్వాత? సేమ్ అక్కడ అట్లనే ఉండే, ఇక్కడ అట్లనే. అంటే నాకు అలవాటు, నేను వస్తా షూటింగ్కి అప్పుడప్పుడు, అట్లా అలవాటు అయిపోయింది. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు ఇట్లా యాక్టింగ్ చేయాలి అని ఎప్పుడన్నా అనుకున్నావు చిన్నప్పటి నుంచి? నేను ఏం అనుకోలే అసలు, నాకు యాక్టింగ్ ఫీల్డే ఏం తెలియదు. ఎక్కువ స్టడీ అంతే. సో బావ కోసం ఇంకా కంప్లీట్ గా చేంజ్ తీసుకున్నావు. అట్లా అయిపోయింది. మరి ఇప్పుడు నేను గుర్తుపడుతున్నారా బయట? చాలా మంది గుర్తుపడతారు. ఏమంటారు? లైక్ సెల్ఫీలు అడగడం. సొంతం అక్క లెక్క నా యొక్క సోనక్క అని పిలిచారు డైరెక్ట్. ఓకే, అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. మరి ఇంట్లో అత్త మామ ఎలా చూసుకుంటారు? లైక్ ఇప్పుడు అత్త కోడలు ఒక దగ్గర ఉంటే సంథింగ్ ఏదో గొడవలు అవుతుంటాయి అని చెప్తుంటారు కదా సినిమాలో కూడా చూస్తా, అట్లా ఉంటుందా? లేదంటే ఒక మదర్ లా చూసుకుంటా? అట్లేం లేదు, అత్తమ్మనే మొత్తం అన్ని రెడీ అని ఏదైనా మొత్తం అత్తమ్మనే చూసుకుంటారు. దగ్గరుండి రెడీ చేస్తారు. గ్రేట్, అత్త దొరకాలి అసలు. ఫ్రెండ్ లా ఉంటుంది అత్తమ్మ. ఫ్రెండ్ లా ఉంటారు. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక గుడ్ మెమరీ ఏమన్నా ఉందా? గుడ్ మెమరీ బాగా ఏదన్నా తలుచుకున్న తను చూడంగానే మీకు గుర్తుకొచ్చే ఒక మెమరీ ఏమన్నా ఉందా మీ లైఫ్ టైంలో? బయట అందరు గుర్తుపడతారు, అదే మాకు ఎక్కువ అనిపిస్తుంది. అదే ఎక్కువ మంచిగా అనిపిస్తుంది మాకు. బయటికి పోగానే ఎవరో ఒకరు గుర్తుపడతారు. ఓకే ఓకే. మరి ఇప్పుడు మీ ఈ జర్నీలో వన్ ఆఫ్ ది వర్స్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా? వర్స్ట్ మూమెంట్ మీరు కూడా మాట్లాడచ్చు, మాట్లాడద్దా కానీ సైలెంట్గా చూస్తున్నా. వర్స్ట్ అంటే ఒకరోజు అంటే షూటింగ్కి వస్తున్నా అని చెప్పి లాస్ట్కి వీళ్ళ మమ్మీ వాళ్ళు వద్దనేసరికి కాల్ చేసి అనేసరికి ఈమె ఏడవడం, మా ఇంట్లో నేను అయిపోవడం, వీళ్ళ మమ్మీ వాళ్ళు పంపించకపోవడం, ఒక 2-3 days అలానే ఏడ్చుకుంటే వాళ్ళ ఇంట్లో తినకుండా ఏడ్చుకుంటా అలానే ఉంది. అవన్నీ ఒకప్పుడు బాధ అనిపించాయి, ఇప్పుడు గుర్తెచ్చుకుంటే మాత్రం ఇంత చేశానా నేను ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అవన్నీ మంచిగా ఎలా అయిపోయా కూడా అసలుకి అలా అయిపోయాయి అంతే. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ మిమ్మల్ని ఎలా చూడొచ్చు? ఫ్యూచర్ గురించి మనం ఏం చెప్పలేమండి, బట్ మా శాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం, కష్టపడతాం. దానికి ఫలితం ఎలా వస్తుందో అది దానికి ఏమైతే మనకు తెలియదు, కానీ ఎవరైనా నెగిటివ్గా అనుకుంటారు కదా. మంచి ప్లేస్కి వెళ్ళాలి, మంచి పేరు తెచ్చుకుంటాము, ఇంకొంచెం ఈవెంట్స్ కానీ ఏదైనా అవార్డు తీసుకోవడం కానీ అలా యూట్యూబ్ నుంచి ఏదన్నా ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నా. అండ్ ఫైనల్గా మిమ్మల్ని ఇష్టపడే ఆడియన్స్కి ఏం చెప్తారు? మమ్మల్ని ఇష్టపడే ఆడియన్స్కి ఒకటే చెప్తాను, మమ్మల్ని ఇంతగానం ఆదరిస్తున్నందుకు, ఇంతగానం సపోర్ట్ చేస్తున్నందుకు మీకోసం నేను ఎప్పుడైనా సరే మీ లిప్స్ మీద ఎప్పుడు చిరునవ్వుని ఉంచుతాను. నా వీడియో చూస్తే ప్రతిసారి అరే అన్న అక్క వదిలే కానీ ఆ రిలేషన్షిప్ని మర్చిపోనియాను. అది లైఫ్ లాంగ్ నా సబ్స్క్రైబర్స్కి కానీ కొత్త సబ్స్క్రైబర్స్కి కానీ ఇప్పుడు చూసి ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి కూడా కానీ ఏంటంటే నా తరపు నుంచి నేను మంచి కంటెంట్ ఇస్తాను,
మంచి ఎంటర్టైన్మెంట్ 10 మందిని నవ్విస్తున్నా అంటే నాకు అంతకు మించి గ్రేట్ ఆపర్చునిటీ లేదు నా విషయానికి వస్తాను. అంటే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్. నాకు ఏంటంటే 10 మందిని ఎంటర్టైన్మెంట్ చేయడం నాకు ఇష్టం. ఓకే 10 మంది నన్ను చూసి ఎంటర్టైన్మెంట్ అయ్యి నన్ను గుర్తు తెచ్చుకోవడం నాకు ఇష్టం. నా ఫ్యామిలీకి కూడా అదే ఇష్టం. మీరు అనుకున్నట్టు మంచి మంచి వెబ్ సిరీస్ కానీ మీరు ఇంకా పై పొజిషన్కి వెళ్ళాలి, అవార్డ్స్ కూడా తీసుకోవాలి ఖచ్చితంగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.